అందరికీ నమస్కారం. లాక్షాగృహం నుండి బయటపడిన పాండవులు అరణ్యంలో ప్రయాణం సాగిస్తుండగా అలసటతో ఒకచోట సేద తీరిన పాండవులను చంపడానికి హిడింబుడు అనే రాక్షసుడు వస్తాడు. భీముడు ఒక్కడే ఆ హిడింబుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఆ రాక్షసుడి సోదరి అయిన హిడింబ భీముడిని ఇష్టపడి అతనితో కలిసి జీవించాలి అని అనుకుంటుంది. హిడింబుని వధ తర్వాత అరణ్యంలో ప్రయాణం కొనసాగిస్తున్న పాండవులతో కలిసి హిడింబ కూడా వెళ్తూ ఉంటుంది. ఇక్కడి వరకు నిన్నటి ఎపిసోడ్ లో చూసాము. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా కథలోకి వెళ్తే హిడింబ పాండవులను అనుసరించి వారితో పాటు నడుస్తూ ఉంటుంది. అప్పుడు హిడింబ భీమసేనునితో ఇలా అంటుంది: నేను మిమ్మల్ని చూసినప్పటి నుండి మీ మీద కోరికతో ఉన్నాను. క్రూరమైన సోదరుని మాటను కాదని మిమ్మల్ని అనుసరిస్తున్నాను. అతి భయంకరుడైన రాక్షసునిపై మీరు చూపిన పరాక్రమాన్ని నేను చూశాను. నేను మిమ్మల్ని సేవిస్తాను అని అనింది. అప్పుడు భీముడు ఇలా అన్నాడు: హిడింబ, రాక్షసులు మోహాన్ని కలిగించే మాయతో ప్రవర్తిస్తారు. అయినా వారి మనసుల్లో వైరం ఎప్పటికీ మాసిపోదు. కాబట్టి నువ్వు కూడా నీ అన్నగారి మార్గాన్ని ఆశ్రయించడం మంచిది అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు: భీమసేన, ఎంత కోపం ఉన్నా స్త్రీని చంపవద్దు. శరీర రక్షణ కంటే ధర్మ రక్షణ ముఖ్యం. చంపడానికి వస్తున్న మహాబలుడైన హిడింబుని నువ్వు చంపనే చంపావు. అతని సోదరి ఈమెకి కోపం వచ్చినా మనల్ని ఏం చేయగలదు అని అన్నాడు. వెంటనే హిడింబ చేతులు జోడించి కుంతికి యుధిష్ఠిరుడికి నమస్కరిస్తూ ఇలా చెప్తుంది: పూజ్యులారా, భీమసేనుని మీద మిక్కిలి ప్రేమతో నాకు దుఃఖం ఏర్పడింది. నాకు సుఖం కలిగించే శుభతరుణం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను. నేను స్నేహితులను, స్వధర్మాన్ని, నా వారిని విడిచిపెట్టను. నీ పుత్రుడిని భర్తగా వరించాను. మీరు కాదంటే ఇక నేను జీవించలేను. ఇది ముమ్మాటికి నిజం. నువ్వు నా విషయంలో దయ చూపాలి. మూర్ఖురాలనో, భక్తురాలనో, సేవకురాలనో అనుకొని నా మీద దయ చూపించండి. నీ కుమారుడైన భీమసేనుని నాకు భర్తగా అనుగ్రహించు. దేవరూపుడైన ఆయనను తీసుకొని నేను స్వేచ్ఛగా విహరిస్తాను. నన్ను విశ్వసించు. నీ ఆనతి ప్రకారం తిరిగి భీముని వెనక్కి తీసుకుని వస్తాను. నేను ఎల్లవేళలా మీరు స్మరించగానే మీ ముందుకు వస్తాను. మీరు కోరుకున్న ప్రదేశానికి అందరినీ చేరుస్తాను. నన్ను రాక్షసిగా, నిశాచరిగా భావించవద్దు. నేను రాక్షస జాతిలో పుట్టిన కన్యకను, మంచి శీలవతిని. నా పేరు సాలకటంకటి. నీ పుత్రుడైన భీమసేనుణ్ణి వరించాను. అతనితో పాటు మీ అందరికీ సేవలు చేయాలని భావిస్తున్నాను. మీరందరూ అజాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా నేను అప్రమత్తంగా మిమ్మల్ని రక్షిస్తాను. ఎల్లవేళలా మీకు సేవ చేస్తాను. మీరు దుర్గమ ప్రదేశాల్లో, ఎత్తుపల్లాల్లో శీఘ్రంగా ప్రయాణించాలి అనుకున్నప్పుడు మీ అందరినీ నేను మోసుకుపోతాను. మీరు అనుగ్రహించండి. భీముణ్ణి అంగీకరింప చేయండి. ఆపదలను తొలగించడానికి, ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఏదో ఒక ఉపాయాన్ని స్వీకరించాలి. ధర్మ మార్గాన్ని అనుసరించే వారు తప్పక అవసరమైన ఉపాయాన్ని అంగీకరించాలి. ఎవరు ఆపదల్లో కూడా ధర్మాన్ని పాటిస్తాడో వాడు ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడు అవుతాడు. ధర్మానికి అపాయం ఏర్పడడమే ధర్మాత్ములకు గొప్ప ఆపద అవుతుంది. చేసుకున్న పుణ్యమే ప్రాణాన్ని కాపాడుతుంది. అందుకే పుణ్యానికి ప్రాణధం అనే పేరు వచ్చింది. ధర్మ సాధనకు అనుసరించే ఉపాయం ఏదైనా దానిని అనుసరించాలి. అలా చేస్తే నింద రాదు. నాకు దివ్య జ్ఞానం ఉంది. జరిగిపోయిన వాటిని, జరగబోయే సంఘటనలను కూడా నేను చూడగలను. అందుకే చెప్పగలుగుతున్నాను. మీకు శ్రేయస్సు కలగబోతుంది. ఇక్కడ ఒక గొప్ప సరస్సు ఉంది. దానిలో మీరు స్నానం చేసి పక్కనే ఉన్న చెట్టు వద్ద విశ్రాంతిని పొందండి. అక్కడ మీరు పద్మలోచనుడైన వ్యాసుని దర్శిస్తారు. మీ బాధలన్నీ తొలగిపోతాయి. దుర్యోధనుడు మిమ్మల్ని నగరాన్నించి బహిష్కరించడం, వారణావత నగరంలో ఇల్లు తగలబడడం, విదురుని వల్ల మీరందరూ రక్షించబడడం, ఈ విషయాలను నేను నా జ్ఞాననేత్రంతో చూడగలుగుతున్నాను. వ్యాస మహర్షి శాలిహోత్రుని ఆశ్రమంలో ఉంటాడు. అక్కడ ఉన్న వృక్షం పరమ పవిత్రమైంది. అది వర్షం, ఎండ, గాలులు అన్నిటి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అక్కడ సరస్సులో నీరు త్రాగితే చాలు ఆకలి దప్పులు నశిస్తాయి. శాలిహోత్ర మహర్షి తన తపఫలంతో ఆ సరస్సును, వృక్షాన్ని నిర్మించాడు అని చెప్పింది హిడింబ. హిడింబ మాటలను విన్న కుంతి యుధిష్ఠిరునితో ఇలా అంది: యుధిష్ఠిరా, నువ్వు ధర్మాత్ములలో శ్రేష్ఠుడవు. నేను చెప్పింది శ్రద్ధగా విను. ఈమె రాక్షస స్త్రీ అయినా కూడా ధర్మాన్ని చక్కగా వివరించింది. ఒకవేళ ఈమె భావంలో ఏదైనా దోషం ఉన్నా ఈమె భీముణ్ణి ఏం చేయగలుగుతుంది? నువ్వు సమ్మతిస్తే ఈమె తన సంతానం కోసం భీముడిని భర్తగా స్వీకరిస్తుంది అని అనింది కుంతి. అప్పుడు యుధిష్ఠిరుడు: హిడింబ, నువ్వు చెప్పిందంతా నిజమే. ఇందులో సందేహం లేదు. కానీ నేను చెప్పిన విధంగా నువ్వు ప్రవర్తించాలి. సత్యాన్ని, ఒప్పందాన్ని అతిక్రమించకూడదు. హిడింబ, స్నానం చేసి నిత్య కర్మలను ఆచరించి మంగళకర వేష భాషలతో ఉన్న భీమసేనునితో నువ్వు విహరించవచ్చు. కానీ
సూర్యాస్తమయం కాకుండా నువ్వు భీముణ్ణి తిరిగి పంపించాలి. పగలంతా భీమునితో స్వేచ్ఛగా విహరించు. మనోవేగం కలిగిన నువ్వు రాత్రి మాత్రం ప్రతిరోజు భీమసేనుణ్ణి మా వద్దకు తీసుకుని రావాలి. ఇది నువ్వు పాటించవలసిన నియమం. భీముణ్ణి అప్రమత్తంగా సేవించు. అతనికి మేలు చేయడానికి ప్రయత్నించు అని అన్నాడు యుధిష్ఠిరుడు. హిడింబ మీరు చెప్పినట్లే చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. యుధిష్ఠిరుడు ముందు నడుస్తున్నాడు. ఆ తర్వాత నకుల సహదేవులు, ఆ తర్వాత భీమసేనుడు, అతని వెనుక హిడింబ, హిడింబ వెనుక అర్జునుడు నడుస్తూ వారందరూ నీటి కోసం తాలిహోత్రుని సరస్సు చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద చెట్టును సమీపించి హిడింబ ఆ ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేసి పాండవులందరికీ నివసించడానికి ఆకులతో పర్ణశాలను నిర్మించింది. తనకు కుంతికి వేరే ఒక చోట పర్ణశాల ఏర్పరిచింది. తర్వాత పాండవులందరూ సరస్సులలో స్నానాలు చేసి సంధ్యావందనం చేశారు. ఆకలి దప్పులతో నీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. శాలిహోత్రుడు పాండవులు ఆకలితో ఉన్నారు అని తెలుసుకుని సంకల్పం చేత గొప్ప భోజనాన్ని, వివిధ పానీయాలను వారికి కల్పించాడు. పాండవులందరూ కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత కుంతీదేవి భీమసేనునితో ఇలా అంది. నీకు పాండురాజు ఎలా గౌరవింపదగినవాడో అలాగే యుధిష్ఠిరుడు కూడా. తల్లినైన నేను కూడా అంతకంటే గౌరవింపదగిన దాన్ని కనుక పాండురాజు మేలు కోసం నేను చెప్పినట్లు చెయ్యి అని పాపి దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు మనల్ని అవమానించాడు. కాని కొద్ది కాలంలో మనకు యోగక్షేమాలు కలుగుతాయి. ఈ నివాసం మనకు మంచిది. అన్యులకి ఈ ప్రదేశం దుర్గమం. ఇక్కడే మనం సుఖంగా కాలక్షేపం చేద్దాం. ఈ రోజు మనకు ధర్మ సంకటం వచ్చింది. నిన్ను చూడగానే ఈ హిడింబ మదన పరవశ అయ్యింది. దాని కారణంగా బాధపడుతూ ఉంది. ధర్మం ప్రకారం నన్ను యుధిష్ఠిరుణ్ణి ప్రార్థించింది. నిన్ను పెళ్లాడాలని కోరింది. ధర్మం కోసం నువ్వు ఈమెకి పుత్రుణ్ణి ప్రసాదించు. అతని వల్ల మనకు మేలు జరుగుతుంది. నువ్వు ఇంకా వారించవద్దు. నేను యుధిష్ఠిరుడు చెప్పినట్లు చెయ్యి అని అనింది. భీముడు తల్లి చెప్పిన మాటను అంగీకరించాడు. తర్వాత హిడింబతో ఇలా అన్నాడు. రాక్షసి, నీకు నేను ఒక నియమాన్ని చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి నీకు కొడుకు పుట్టే వరకు మాత్రమే నీతో నేను కలిసి ఉంటాను అని అన్నాడు. అప్పుడు హిడింబ నువ్వు చెప్పినట్లే చేస్తానని చెప్పి హిడింబ భీమసేనుణ్ణి తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ హిడింబ భీమసేనునితో చక్కగా విహరించింది. అతనిని పరిపరి విధాలా ఆనందింపచేసింది. అందమైన కొండ ప్రాంతాల్లో, దేవాలయ ప్రాంతాల్లో, మృగాలు పక్షులతో నిండిన సుందర ప్రదేశాల్లో, అద్భుతమైన సరస్సుల్లో, నదుల్లో, ద్వీపాల్లో, ఆయా ప్రదేశాల్లో మనోవేగాలతో ప్రయాణించి భీముడితో పాటు ఎంతో ఆనందంగా విహరించింది. హిడింబ భీమసేనుని వల్ల ఒక పుత్రుడిని కనింది. అతడు భయంకర లోచనుడు, పెద్ద నోరు, శంకువుల్లాంటి చెవులు ఉన్నవాడు. భయంకరుడు. అతని కంఠధ్వని భయంకరమైనది. అతడు ఎర్రని పెదాలు, వాడి అయిన కోరలు, గొప్ప బలం, ధనస్సు, పరాక్రమం, అమితమైన బలం, మహావేగం, పెద్ద శరీరం, గొప్ప మాయలు, పొడవైన ముక్కు, విశాలమైన వక్షస్థలం, భయంకరమైన పిక్కలు, వీటితో శత్రుమర్దనుడుగా ఉన్నాడు. అతని వేగం భయంకరమైనది. అతని బలం చాలా గొప్పది. మనుష్యునికి పుట్టిన అమానుషమైన శక్తి కలవాడు. పిశాచాలను, రాక్షసులను అందరినీ జయించే శక్తి కలవాడు. అతడు బాలుడైన మనుష్యుల్లో యువకునిలా ఉన్నాడు. గొప్ప వీరుడు. అన్ని శాస్త్రాల విషయంలో గొప్ప ప్రజ్ఞను కలిగి ఉన్నాడు. రాక్షస స్త్రీలు గర్భాన్ని ధరించిన వెంటనే ప్రసవిస్తారు. స్వేచ్ఛగా కావలసిన రూపాన్ని ధరిస్తారు. వారు అనేక రూపాలతో ఉండగలరు. కాబట్టి గొప్ప విలుకాడైన ఆ బాలుడు ఆనందంగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేశాడు. అప్పుడు హిడింబ వీడి శిరస్సు మీద జుట్టు లేదు అని అనింది. అలా అతనికి ఘటోత్కచుడు అనే పేరు వచ్చింది. ఘటము అంటే కుండ లేదా పాత్ర అని అర్థం వస్తుంది. ఉత్కచ అంటే జుట్టు లేనివాడు, గుండు కలవాడు అని అర్థం. అందుకే ఘటోత్కచుడు అనే పేరు వచ్చింది. అంటే జుట్టు లేకుండా గుండ్రటి తల కలవాడు అని అర్థం. అందుకే అతనికి ఘటోత్కచుడు అనే పేరు వచ్చింది. ఆ ఘటోత్కచుడు పాండవులందరి పట్ల ప్రేమాభిమానాలు పెంచుకున్నాడు. వారందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. పాండవులకు వాడు నిత్యం సేవలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత హిడింబ భీమసేనునితో కలిసి ఉండే సమయం అయిపోయింది అని భావించి పాండవులతో చెప్పి మీరు ఎప్పుడు స్మరించినా నేను వస్తాను అని చెప్పి తాను కోరుకున్న చోటకి వెళ్లిపోయింది. పెద్ద శరీరం కల్లా ఘటోత్కచుడు కూడా కుంతితో సహా పాండవులందరికీ నమస్కరించి పూజ్యులైన మీకు నేను ఏమి సేవ చేయగలనో నిస్సందేహంగా సెలవివ్వండి అని అన్నాడు. అప్పుడు కుంతి భీమసేనుని కుమారునితో ఇలా చెప్పింది. నువ్వు కురువంశంలో పుట్టావు. సాక్షాత్తు భీమసేనునితో అన్ని విధాలా సరిపోలి ఉన్నావు. పాండవుల 5గురికి నువ్వు జ్యేష్ఠపుత్రుడవు కాబట్టి అందరికీ సహాయంగా ఉండవలసింది అని చెప్పింది. కుంతి అలా అనగానే ఘటోత్కచుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు. రావ
రావణుడు, ఇంద్రజిత్తు ఇద్దరూ గొప్ప బలవంతుడు. అదే విధంగా నేను కూడా మానవుల్లో ప్రత్యేకమైన వాడిని. దేహ బల పరాక్రమాల్లో తండ్రి అంతటి వాడను. మీకు నాతో పని ఉన్న సమయంలో మీ ముందుకు వస్తాను అని తండ్రుల వద్ద సెలవు తీసుకుని ఆ రాక్షస శ్రేష్ఠుడు ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు. అతడు మహాత్ముడైన ఇంద్రుని చేత శక్తి ఆయుధం దెబ్బను తట్టుకునేవాడిగా, అసమాన పరాక్రమశాలి కర్ణుడికి సరిజోడుగా మహారథునిగా సృష్టింపబడ్డాడు. మహారథులైన పాండవులు ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి ప్రయాణం సాగిస్తూ మధ్యలో ఎన్నో మృగ సమూహాలను సంహరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. పాండవులు మత్స్య, త్రిగర్త, పాంచాల, కీచక దేశాలకు సంబంధించిన అందమైన అరణ్య ప్రదేశాలను, సరస్సులను చూసుకుంటూ ముందుకు సాగిపోయారు. పాండవులు తమ జుట్టును జడలుగా చుట్టుకొని నార బట్టలను, చర్మాలను ధరించి కుంతితో సహా అందరూ తాపస వేషం ధరించారు. కొన్ని చోట్ల వారు తమ తల్లిని మోసుకుంటూ వేగంగా, కొన్ని చోట్ల మెల్లగా ప్రయాణించారు. పాండవులు ఉపనిషత్తులను, వేదాంగాలను, నీతి శాస్త్రాన్ని నిత్యం అధ్యయనం చేసేవారు. పాండవులు ఒకానొక రోజున తాతగారైన వ్యాసుని దర్శించారు. అప్పుడు పాండవులు మహాత్ముడైన కృష్ణ ద్వైపాయనుడికి నమస్కరించి తల్లితో సహా అందరూ అంజలి ఘటించారు. అప్పుడు వ్యాసుడు వారితో ఇలా అన్నాడు: మీకు వచ్చిన ఈ కష్టం గురించి నాకు ముందుగానే తెలిసింది. మీరు ధృతరాష్ట్ర కుమారుల చేత అధర్మంగా బహిష్కరింపబడ్డారు. అది తెలిసి నేను మీకు పరమహితాన్ని కలిగించాలని వచ్చాను. ఈ విషయంలో మీరు విచారించవద్దు. ఇదంతా మీ యొక్క సుఖానికే జరిగింది. నాకు మీరు వారు సమానులే, ఇందులో సందేహం లేదు. మానవులు ధైర్యాన్ని, బాలత్వాన్ని పరిగణించి స్నేహం చేస్తారు. అంటే మనుషులు కొన్నిసార్లు ఎవరు బలహీనంగా ఉన్నారో లేదా చిన్నపిల్లల మనస్తత్వంతో అమాయకంగా ఉన్నారో చూసి వారితో సానుభూతితో లేదా దయతో స్నేహం చేస్తారు. ఆ కారణంగానే మీ యందు నాకు ఇప్పుడు ఎక్కువ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే నేను మీకు ఒక మేలు చేయాలి అనుకుంటున్నాను. ఈ సమీపంలోనే రమణీయమైన ఒక నగరం ఉంది. మీరందరూ మారు వేషాల్లో నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని వ్యాసుడు వారందరినీ అనునయించి ఏకచక్రాపురం వైపు బయలుదేరుతూ కుంతితో వ్యాసుడు ఇలా అన్నాడు: కుంతి, ధర్మపరాయణుడైన నీ కుమారుడు యుధిష్ఠిరుడు మహాత్ముడు, పురుష శ్రేష్ఠుడు. ధర్మబద్ధంగానే ఈ భూమండలాన్నంతా జయిస్తాడు. సముద్ర పర్యంతమైన ఈ భూమండలాన్నంతటిని భీమార్జునుల బలంతో జయించి అనుభవిస్తాడు. ఇందులో సందేహం లేదు. నీ పుత్రులు, మాద్రి కుమారులు అందరూ మహారథులే. అందరూ తమదైన దేశంలో ఎల్లవేళలా దేవతల్లాగా సుఖంగా విహరిస్తారు. అలాగే రాజసూయ, అశ్వమేధాది యాగాలను కూడా చేస్తారు. ఆ యాగాల్లో భూరి దక్షిణలను సమర్పిస్తారు. నీ కుమారులు సమస్త భోగాలను, అధికారాలను, తాత ముత్తాతల నుండి వచ్చిన ఈ రాజ్యాన్ని కూడా అనుభవిస్తారు. ఈ విధంగా చెప్పి వేదవ్యాసుడు పాండవులను ఒక బ్రాహ్మణుని ఇంటిలో నివసింపచేసి యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు: ఇక్కడ 1 నెల రోజులు గడపండి. నేను మళ్ళీ వస్తాను. దేశ కాలాలు తెలుసుకొని జీవిస్తూ పరమానందాన్ని పొందండి అని అన్నాడు వ్యాసుడు. పాండవులందరూ వ్యాసుడు చెప్పిన దానికి అంగీకరించి చేతులు జోడించి నమస్కరించారు. వ్యాస మహర్షి ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మహారథులైన కుంతి పుత్రులు ఏకచక్రాపురంలో ప్రవేశించి ఆ బ్రాహ్మణుని ఇంటిలో ఎంతో కాలం నివసించలేదు. అప్పుడు పాండవులందరూ భిక్షమెత్తుకుని జీవించారు. నగరంలో ఉండే జనులందరూ వారిని చూడాలని తహతహలాడేవారు. వారు ఆ సమయంలో అవకాశాన్ని బట్టి అందమైన ప్రదేశాలను, అరణ్యాలను, రాజ సంబంధమైన ప్రదేశాలను, నదులను, సరస్సులను చూస్తూ ఉండేవారు. ఆ నగరంలోని ప్రజలందరూ పాండవులను గురించి ఇలా అనుకునేవారు: వీరు చూడముచ్చటైన వారు, బ్రాహ్మణులు, పరిశుద్ధులు, దేవతల్లా ఉన్నారు. బిచ్చమెత్తుకోవలసిన వారు కాదు, రాజ్యాన్ని పాలించదగ్గవారు. బహుశా వీరు ఏదో పని మీద ఈ విధంగా సంచరిస్తున్నారేమో అని ఇలా ఆలోచిస్తూ ఆ నగర జనులు నిత్యం బంధువులు వస్తున్నారు అన్న భావనతో రకరకాల పదార్థాలతో పాత్రలని నిండుగా ఉంచేవారు. పాండవులు మౌనవ్రతాన్ని స్వీకరించి భిక్షాటన చేసేవారు. తల్లి మీదుండే ప్రేమతో పాండవులు ఆలస్యం చేస్తే అమ్మ బాధపడుతుంది అనుకుంటూ వేగంగా ఇంటికి తిరిగి వస్తూ ఉండేవారు. నిత్యం రాత్రి వేళలో వారు సంపాదించిన భిక్షలో వచ్చిన పదార్థాలను కుంతికి ఇచ్చేవారు. కుంతి పాండవులకు ఎవరి భాగాలను వారికి విడివిడిగా పంచి ఇచ్చేది. ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తల్లితో కలిసి తీసుకొచ్చిన భిక్షలో సగభాగాన్ని మాత్రం తినేవారు. మిగిలిన సగభాగాన్ని మహాబలుడైన భీమసేనుడు తినేవాడు. అలా కాలక్షేపం చేస్తున్న పాండవులకు ఆ దేశంలోనే చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు పాండవులు భిక్షకు బయలుదేరి వెళ్లారు. భీమసేనుడు మాత్రం ఏదో మాట్లాడుతూ కుంతితో పాటు ఇంటిలోనే ఉండిపోయాడు. అప్పుడు బ్రాహ్మణుని ఇంటి నుండి ఆర్తనాదాలు వినిపించాయి. ఏడుస్తూ పరిపరి విధాల తపిస్తున్న ఆ బ్రాహ్మణ గృహంలోని వారిని చూసి దయతో కుంతి జాలిపడింది. కుంతి జాలిగా భీమసేనునితో ఇలా అంది: కుమారా, ఈ
బ్రాహ్మణుని ఇంటిలో మనమంతా ధృతరాష్ట్ర కుమారులకు తెలియకుండా కోపతాపాలకు దూరంగా గౌరవంగా సుఖంగా జీవిస్తున్నాం. ఇలాంటి భావన వల్ల నేను ఎప్పుడు ఈ బ్రాహ్మణునికి ఏమి ప్రత్యుపకారం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఎవరికి చేసిన ఉపకారం నిరుపయోగం కాదో వాడే నిజమైన పురుషుడు. ఉపకారం చేసిన వానికి అంతకంటే ఎక్కువ మేలు చేయడమే మానవత్వం అవుతుంది. ప్రస్తుతం ఈ బ్రాహ్మణునికి గొప్ప దుఃఖం వచ్చింది. ఇది నిజం. మనం ఈ విషయంలో ఏమైనా ఉపకారం చేయగలిగితే బాగుంటుంది అని అనింది కుంతి. అప్పుడు భీమసేనుడు ఇలా అన్నాడు. అమ్మా, వారికి ఏమి దుఃఖం వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకో. అది ఎంతటి కష్టసాధ్యమైన పని అయినా సరే దాన్ని చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఆ బ్రాహ్మణునికి ఏ కష్టం వచ్చింది, భీముడు వాళ్ళకి ఎలా ఉపకారం చేస్తాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ.